అల్లు శిరీష్ నైనిగారెడ్డిల పెళ్లి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మార్చి 6న జరిగింది. ఇక పెళ్లికి సంబంధించిన విషయాలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్న నేపథ్యంలోనే పెళ్లి రోజే నైనిగారెడ్డికి జరిగిన అవమానం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త పెళ్లై 3 రోజులు కాకముందే వెలుగులోకి రావడం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే అల్లు శిరీష్ నైనిగారెడ్డిల పెళ్లి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో జరిగింది. ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ప్రముఖ రాజకీయవేత్తలు అంతేకాకుండా బంధువుల సమక్షంలో ఎంతో గొప్పగా జరిగింది. అయితే వీళ్ళది ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలుసు. అల్లు శిరీష్ మరియు నైనికా రెడ్డిలు ఇద్దరు వాళ్ళ కజిన్ పెళ్లిలో కలుసుకోవడం జరిగింది. అయితే మొదట కలుసుకున్న వీళ్ళిద్దరూ స్నేహితులుగా కాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, అలా ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి కలుస్తున్నాయి అనుకున్న వీళ్ళిద్దరూ ఏకంగా 8 నెలల పాటు డేటింగ్ చేసుకున్నారు. ఇక డేటింగ్ లో కూడా ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవడంతో వీళ్ళ బంధాన్ని ప్రేమ నుంచి పెళ్లి వరకు తీసుకురావడం జరిగింది. ఇక ఇంట్లో చెప్పడం, ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు కూడా వీళ్ళిద్దరూ ఇంకొక సంవత్సరం పాటు డేటింగ్ చేసి అప్పటికి కూడా ఇద్దరం ఒకరికొకరు సరిపోతాం అనుకుంటేనే పెళ్లి చేసుకుందాము అని అనుకున్నారట. కాకపోతే అప్పటికే విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోవడంతో ఇలా అందరికీ తెలిసిన తర్వాత ఇంకా ఆపడం కష్టమని అనుకున్న వీళ్ళిద్దరూ మొత్తానికి వీళ్ళ ప్రేమని పెళ్లి బంధంతో ముడివేశారు. ఇక జీవితాంతం ఇద్దరం కలిసి ఉంటామని, ఒకరికి ఒకరము తోడుగా ఉంటాము అంటూ అల్లు శిరీష్ పెళ్లైన తర్వాత తన భార్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టిన వైనం. అయితే వీళ్ళ పెళ్లి అయినా అనే ఫామ్ హౌస్ లో జరిగింది. అయితే ఇక ఈ పెళ్లికి సినీ సెలబ్రిటీస్, రాజకీయవేత్తలు ఇలా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఫామ్ హౌస్ కి ఫుల్ టైట్ సెక్యూరిటీని కూడా పెట్టించడం జరిగిందట అల్లు శిరీష్ వాళ్ళ ఫ్యామిలీ. ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి కూతురే ఏకంగా ఫామ్ హౌస్ లోకి అడుగు పెట్టబోతూ ఉంటే ఆమెని గేట్ ముందే ఆపేశారట సెక్యూరిటీ వాళ్ళు. పైగా పెళ్లి జరిగేది నాదే, ఈ పెళ్లి కూతురిని నేనే, నన్ను లోపలికి పంపించండి, నాకు టైం అవుతుంది అంటే కూడా అక్కడ వాళ్ళు వినలేదట. ఎంతో చెప్పుకున్నా కూడా వినకపోవడం, ఇక తీరా పెళ్లి కూతురు ఎప్పటికీ లోపలికి రాకపోవడం, ఓ పక్క టైం అవుతుండడంతో ఫామ్ హౌస్ లో ఉన్న చాలా మంది ఇక గేట్ బయటికి వచ్చి ఆపుతున్నది ఎవరినో కాదు, స్వయాన పెళ్లి కూతురునే మీరు గేట్ బయట ఆపేస్తే ఎలా అని చెప్పడంతో అప్పుడు కానీ సెక్యూరిటీ వాళ్ళు నైనికాని ఫామ్ హౌస్ లోకి పంపించలేదట. పైగా ఇదే విషయాన్ని చాలా విచిత్రంగా పెళ్లి కూతురు ఎంట్రీ జరిగింది అంటూ అల్లు శిరీష్ పెళ్లి తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అలా ఊహించని రీతిలో ఏ పెళ్లి కూతురికి ఎదురవ్వని సిచ్యువేషన్, ఒక సినిమా సీన్ మాదిరిగా నైనికాని తన పెళ్లి రోజే తననే లోపలికి రానికుండా అడ్డుకున్న సంఘటన ఆవిడ్ని కూడా కాస్తంత కంగారు పెట్టేసిందట. మొత్తానికి జీవితాంతం ఈ సంఘటన తనకి గుర్తుండిపోతుంది అని, సినిమా సీన్ మాదిరిగా జరిగింది తన ఎంట్రీ అంటూ అల్లు శిరీష్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదండి మరి అలా ఊహించని విధంగా ఆ నైనికాకి పెళ్లి రోజే ఒక చిన్న షాక్, ఒక విధమైన అవమానం జరిగిందనే చెప్పాలి. ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వచ్చిన వార్తల్లో నిజమెంత అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.